హార్వర్డ్ లూనాటిక్ లూట్నిక్ అంటే లూనాటిక్ అంటే పిచ్చివాడు అని అర్థం. కాబట్టి మరి ఇతన్ని ఇలా పిలవాలా? మీరు ఆలోచించండి. ఇతను డొనాల్డ్ ట్రంప్ గారి పక్కన నిలబడి ఉన్నాడు. ట్రంప్ గారు చెప్తున్నారు ఈ H1B వీసా దీని విషయంలో మేము కఠిన చర్యలు తీసుకున్నాము. అంటే మీకు అతి ముఖ్యమైన ఉద్యోగాలు ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో అమెరికన్స్కే చెందాలి. సో అమెరికన్స్ ఇవాళ చాలా కష్టపడుతున్నారు. ఎందుకు అంటే ఈ H1B వీసా పేరు మీద ఈ విదేశీయులు మన దేశంలోకి వచ్చి మన అమెరికన్ల ఉద్యోగాలను లాగేసుకుంటున్నారు. కాబట్టి ఇక మీదట ఈ డొనాల్డ్ ట్రంప్ ఉండగా నేను అమెరికా అధ్యక్షుడు ఉన్నంత కాలము ఇది జరగనివ్వను, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి ఒక గొప్ప ప్రసంగం మాట్లాడాడు. సో తరువాత మీకు లూట్నిక్ ఈయన ఎవరు అంటే వాళ్ళ కామర్స్ సెక్రటరీ. ఈయన మాట్లాడుతున్నాడు. ట్రంప్ గారి కన్నా ఆవేశం. ప్రతి సంవత్సరము కూడా ఈ $1,00,000 అనేది ఈ కంపెనీస్ కట్టాల్సిందే. ఫారిన్ వర్కర్స్ అమెరికాలోకి రావాలి అంటే ఈ $1,00,000 వాళ్ళు ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ పదే ఎవ్రీ ఇయర్ అంటూనే ఉన్నాడు. సో అమెరికన్స్లో ఆనందం. అబ్బా ట్రంప్ నిన్ను ఎంచుకున్నాము, నువ్వు ఎంత గొప్పవాడివి, ఈ భారతీయులకు బుద్ధి చెప్పావు, $1,00,000 కట్టి ఎవడు తీసుకొస్తాడు ఎవ్రీ ఇయర్? ఇంపాసిబుల్ కదండి. ప్రతి సంవత్సరము మీరు ఒక ఎంప్లాయీ కోసము 90 లక్షల రూపాయలు, రేపు ఇది మీకు 1 కోటి రూపాయలు అవుతుంది. ఎవ్రీ ఇయర్ కట్టాలంటే ఎలా? చాలా కష్టము కదా. కాబట్టి ఆటోమేటిక్గా భారత్ నుంచి వచ్చేవాళ్ళు రారు. ఇక చైనా, ఇక చిన్న చితకా దేశాలు, సో వాళ్ళు ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించరు. ఇలాగా ఈ ఉద్యోగాలంతా కూడా మన అమెరికన్స్కే చెందుతాయి అని ఆనందం, పండుగ. ట్రంప్ చాలా గొప్ప పని చేశాడు. అందరూ తెగ అంటే మీకు ఈ లూట్నిక్ యొక్క ఈ స్పీచ్ దీనిని ఎక్కడికక్కడ షేర్ చేయడము, అమ్మయ్య అమెరికా ఇక మీదట బయటపడిపోతుంది, ఈ భారతీయులు మన ఉద్యోగాలను ఎలా లూటీ చేశారు, ఎంతంత డబ్బు తీసుకెళ్తున్నారు, ఇప్పుడు ఇది ఆగిపోయింది అని వాళ్ళకి ఆనందం. సడన్గా చూడండి ట్రంప్ స్టైల్ ఒక యూటర్న్ కొట్టాడు. ఏమిటి ఇది అంటే ఇది ఎవ్రీ ఇయర్ కాదండి, ఇది యాన్యువల్ ఫీ కాదు, వన్ టైం ఫీ. అంటే ఎవరైనా మన అమెరికన్ కంపెనీ ఒక ఫారిన్ వర్కర్ని హైర్ చెయ్యాలి అంటే ఇది ముఖ్యంగా భారతీయులను టార్గెట్ చేసేనండి. ఎందుకంటే 71% ఈ H1B వీసా కలిగిన వాళ్ళు మన భారతీయులే. కాబట్టి వీళ్ళనే టార్గెట్ చేశారో అనుకున్నారు. ఇప్పుడు ఏమైంది సడన్గా? ఇది యాన్యువల్ ఫీ కాదు, వన్ టైం ఫీ. సో ఇది అనడముతో ఇవాళ అమెరికా డొనాల్డ్ ట్రంప్ మీద ఎలా విరుచుకుపడాలో మీరు ఒక్కసారి సోషల్ మీడియా చూశారు అనుకోండి, నువ్వు అసలు ఒక మనిషివేనా, ఇందుకా నిన్ను అమెరికా అధ్యక్షుడు చేశాము, ఒక టైంలో ఏమో చాలా గ్రేట్ న్యూస్ అన్నావు, మేము ఆనందపడ్డాం, వితిన్ మినిట్స్. అంటే ఇదే కదా ట్రంప్ తీరు. ఇప్పుడు రేపేమవుతుందండి? ఇలాగా మా భారతీయుల పైన ఈ రేసిస్ట్ పాలసీ ఏంటి, మమ్మల్ని టార్గెట్ చేసి ఇలా H1B వీసా నువ్వు ఇవాళ 90 లక్షలు అంటున్నావు, తప్పు కదా అని ఎవరైనా ఒక విలేకరి అడిగారు అనుకోండి, ట్రంప్ ఏం చెప్తాడండి? అబేబేబే అలాంటిది ఏమీ లేదు, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ యూ ఇండియన్స్, మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు H1B వీసా తీసుకొని మా అమెరికాలోకి రావడం వల్లే మా అమెరికా ఇంత గొప్పగా ఉంది, మా టెక్నాలజీ ఇంత పెరిగింది, మా సంస్థలు ఇంత లాభాలు చేసుకుంటున్నారు, ఐ లవ్ యూ ఇండియన్స్ ఇలా చెప్తాడు. మరి నిన్నే కదా తిట్టండి, అది నిన్న. సో ఇప్పుడు ఈ ట్రంప్ యొక్క ప్రాబ్లం ఏమిటి అంటే అతను ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, సరదా అండి, ప్రతిరోజు ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. సో మీకు హాలీవుడ్లో ఒక చిత్రం ఉంది, ఆ చిత్రంలో ఒక అమెరికా అధ్యక్షుడు ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని రిలీజ్ చేయాలి అంటే అది ఎంత ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయి ఉండాలి, ఎంత గొప్ప నిర్ణయం అయి ఉండాలో ఆ చిత్రం చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఇతను ఇలా పెట్టుకొని సంతకాలు, ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటాడు, అందరికీ చూపిస్తాడు, చూసుకోండి అంటాడు, నెక్స్ట్ డే ఇతనే దానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు. సో అలాంటి ఒక వ్యక్తిని వీళ్ళు ఎంచుకున్నారు. దాంతో ఒక గందరగోళం, అయోమయం. అక్కడేమో వాళ్ళ కామర్స్ సెక్రటరీ పదే అంటున్నాడు, ఎవ్రీ ఇయర్ మేము వేస్తాము, మా అమెరికన్స్కే ఈ ఉద్యోగాలు, వేరే ఎవరు మా అమెరికా దాకా రాకూడదు, ఇలా మాట్లాడుతుంటే ట్రంప్ గారు ఏం చెప్తున్నాడు? అబేబేబే ఎవ్రీ ఇయర్ కాదండి, ఇట్స్ అ వన్ టైం కాస్ట్ అంతే.
సో ఇలా అనేటప్పటికీ ఇప్పుడు ఇది అమెరికన్స్కి ద్రోహం చేసినట్టు. దాంతో ఇప్పుడు ఏమవుతుందంటే భారతీయులు కనిపిస్తేనే వీళ్ళకి ఎక్కడ లేని ద్వేషము స్టార్ట్ అయిందండి. మా ఉద్యోగాలనంతా ఇలా మీరు తీసుకెళ్ళిపోతున్నారు, మా డబ్బునంతా మీరు ఇండియా చేరవేస్తున్నారు, దీనికా మీరు ఎందుకు మా అమెరికా వస్తారు, మీరు ఎందుకు రావాలి? ఇప్పుడు ట్రంప్ గారు ఏమంటారు, ఏ తేడా లేదు, ఎవరి వద్ద అయితే H1B వీసా ఉందో మీరు హాయిగా రావచ్చు, ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఒకవేళ అవుట్ ఆఫ్ అమెరికా ఉన్నా కూడా మీకు ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇవాళ ఏం చేస్తున్నాము, మీకు అమెరికన్ ఫ్లైట్ టికెట్స్ ఆకాశాన్ని అంటుతున్న రేట్లు. ఎందుకంటే ఇండియాలో ఉన్న వాళ్ళందరూ లబోదిబోం అంటూ పరిగెడుతున్నారు. ఇక అమెరికా నుంచి భారత్కి రావాలి అని టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళంతా క్యాన్సిల్ చేసుకొని డబ్బు పోగొట్టుకొని అక్కడ కూర్చుంటున్నారు. ఇదేదో ఒక మేజర్ క్రైసిస్ లాగా నాకు మెసేజ్లు మిత్రులు. ఇప్పుడు ఏం చేయాలి? ఏమీ కాదండి, అమెరికాతో మనకు ఉండే వ్యాపారం 20% మాత్రమే. సో ఇప్పుడు వెళ్ళే వాళ్ళు 1% కూడా ఉండరు. ఇది నేషనల్ క్రైసిస్ కాదు. అలాంటి పిక్చర్, అలాంటి ఆర్టికల్స్, మెసేజ్లు నథింగ్ అండి. మన భారతీయులకి ఎటువంటి ప్రాబ్లము లేదు. ఎవరైతే అమెరికా వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో సో H1B వీసా కలిగిన వాళ్ళు ప్యానిక్ అవుతారు అంతే. ఇదేం పెద్ద విషయం కాదు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అమెరికన్ కంపెనీస్ అని వీళ్ళు మాట్లాడుతున్నారు కదా. అమెరికన్ కంపెనీస్ అంటే ఎవరు? ఇప్పుడు మొన్న ఒక వీడియోలో చెప్తున్నాం, మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ గారు గత 30 ఏళ్ల నుంచి ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు, ప్రపంచంలో నాకు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టాలెంట్ కావాలి, ఎక్కడ దొరుకుతుంది? ఇది అమెరికాలోనా, యూరోప్లోనా, భారత్లోనా, పాకిస్తానా, బంగ్లాదేశ్ వెతికినప్పుడు ఈ దక్షిణ భారతదేశంలో ఉండే ఈ తెలుగు వాళ్ళు, తమిళ్ వాళ్ళు, వీళ్ళు ఇందులో అంటే ఈ టాలెంట్లో సాఫ్ట్వేర్ రంగంలో ఎక్స్ట్రాడినరీ అని ఆయన ఒక డిసిషన్ తీసుకున్నాడు, పాలసీ మ్యాటర్గా తీసుకున్నాడు. అందుకే మీకు సత్య నాదెళ్ల అని ఆయన CEO చేశాడు, ఊరికే చేయలేదండి. అంటే మీకు ఒక అమెరికన్ కంపెనీ ఒక వ్యక్తిని ఎంచుకోవాలి, ఒక ఇండియన్ టాలెంట్ని చూస్ చేయాలి అన్నప్పుడు ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎన్నో విషయాలు అబ్జర్వ్ చేస్తారు, తరువాతే ఉద్యోగం ఇస్తారు. లేకపోతే సరదా పడి ఎవరండి అమెరికా దాకా వెళతారు? బాగా డబ్బున్న వాళ్ళు అలా చేస్తూ ఉంటారు, వాళ్ళ పిల్లల సరదా కోసం సరే నువ్వు వెళ్ళు, అక్కడికి వెళ్ళి ఏవేవో ఆర్డర్, అలా కాదు కదా. మనం మాట్లాడుతున్నది H1B వీసా అంటే ద గ్రేటెస్ట్ టాలెంట్ ఉన్న వాళ్ళే అక్కడ అమెరికాలోకి వెళ్ళి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళను సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇదే కదా IIT అన్నాం. IIT విద్యార్థులకు సరైన అవకాశాలు మన దేశంలో మనం ఇవ్వలేకపోయాం ఆ రోజుల్లో. ఇది ఎప్పటి నుంచో కదా. ఇప్పుడు ఈ సత్యన్ నాదెల్లానండి, సుందర్ పిచ్చై, వీళ్ళందరినీ మీరు చూశారనుకోండి, ఎప్పుడో 20 ఏళ్ల క్రితమే వీళ్ళు వెళ్ళిపోయారు అమెరికాకు. ఆ టైంలో మనము ఒక అనుకూలమైన పరిస్థితిని ఏర్పాటు చెయ్యలేదు. సో ఎక్కడ చూసినా లంచాలు, సిస్టము లేకపోవడము, వీళ్ళు ఎదురు చూసే జీతాలు లేకపోవడము. సో వీళ్ళందరికీ కూడా హాట్ డెస్టినేషన్ అమెరికా. మరి ఇవాళ మీరు ఈ పరిస్థితిని చూశారు అనుకోండి, మన భారతీయులు అక్కడ మీకు హైయెస్ట్ ఎఫిషియన్సీ చూపిస్తారండి. కాబట్టే పెద్ద పెద్ద పోస్టుల్లో మన వాళ్ళే ఉంటారు. మీరు ఒక్కసారి ఇండియన్ అమెరికన్స్ని చూశారు అనుకోండి, హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీస్ వీళ్ళని చిన్న చితకా వాళ్ళు కాదు. అమెరికన్స్ కన్నా భారతీయులకే జీతాలు ఎక్కువ. సో ఇది ఎందుకు? ఆ కంపెనీస్ యొక్క నిర్ణయం. ఒక గూగులో, అమెజానో, మైక్రోసాఫ్టో వాళ్ళు ఈ డిసిషన్ని తీసుకుంటారు. యాజమాన్యం మళ్ళీ వాళ్ళదే కదా, అమెరికన్స్దే కదా. సో మీకు ట్యాక్సులు కడతారు, వాళ్ళ కంపెనీలు అక్కడే రన్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి కదా. హెడ్ క్వార్టర్స్ అంతా అమెరికాలోనే కదండి. సో ఈ కంపెనీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూశారు అనుకోండి, వాళ్ళకు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టాలెంట్ కావాలి, అది భారతీయుల వద్దే ఈ టాలెంట్ ఉందని వాళ్ళు నమ్మారు, కాబట్టే ఉద్యోగాలు ఇచ్చారు. ఇదంతా ఆలోచించకుండా ఈ భారతీయులని ఆపేస్తే మా అమెరికన్స్కే ఉద్యోగాలు ఉంటే వీళ్ళు ఏం చేయగలరు? వీళ్ళ కెపాసిటీ ఏమిటి? ఇప్పుడు ఇతను ఏమంటున్నాడు లూట్నిక్, గ్రేటెస్ట్ యూనివర్సిటీస్ అమెరికాలో ఉన్నాయి, గొప్ప గొప్ప టాలెంట్ మన వాళ్ళది ఉన్నప్పుడు ఎందుకండి ఇంకొక దేశం నుంచి వాళ్ళు తీసుకొస్తారు? మీ అమెరికాలోనే వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తారు కదా. ఇంత చిన్న కామన్ సెన్స్ కూడా లేకుండా ఇవాళ ఈ డొనాల్డ్ ట్రంప్, ఈ లూట్నిక్ మాట్లాడుతూ ఉంటే అసలు ఇలాంటి వ్యవహారం
H1B వీసా అన్నప్పుడు మన వాళ్ళు లేకపోతే అమెరికానే సర్వైవ్ కాదని చెప్పి ఇవాళ నిపుణులు చెప్తున్నారు. మరి ఈ ఆలోచన మీకు కూడా వచ్చిందా? H1B వీసా రగడాని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.